కొట్టడం చేయలే ఓకే అండి రామరెడ్డి గారు, మీ టర్న్ లో మళ్ళీ మాట్లాడుదురు. ఎస్ జితేందర్ గారు, సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కూడా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు కూడా అసలు ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏమైనా నిధులు మరి కేంద్రం నుంచి వస్తాయి, డెవలప్మెంట్స్ జరుగుతాయి. మొన్న హడావిడిగా రోడ్లు ఇవన్నీ పడ్డాయి కూడా మన నిధుల కోసం, పంచాయతీ ఎలక్షన్స్ కూడా అందుకే పెట్టారనేది కూడా మీ పైన ఉన్నాయి కాబట్టి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. ఒకటండి, కేంద్రం ఏమన్నా రాష్ట్రాలకు బిచ్చమేయట్లేదండి. రాష్ట్రం నుంచి అనేక రూపాలుగా ట్యాక్సుల రూపకంగా ఇక్కడ నుంచి వెళ్తే ఈ రోజు కూడా ఎంత దౌర్భాగ్యం కేంద్రం గురించి రామరెడ్డి గారు చెప్తున్నారు. నేను ఒక ఓపికగా ఏంటే నేను చెప్తా బ్రదర్, మీకు ఒక్కరు కూడా నేను డిస్టర్బ్ చేయలేదు, వినాలి మీరు. ఒకటి, ఇక్కడ నుంచి 100 రూపాయలు కేంద్రానికి వెళ్తే 30 రూపాయలు కూడా రావట్లేదండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్రము. అదే విధంగా రాష్ట్రాలు, వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు గాని మిగతా రాష్ట్రాలల్లా వాళ్ళు రూపాయి ఇస్తే, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 300 రూపాయల రూపకంగా వాళ్ళకి ఇస్తున్నారండి. ఎంత వివక్షగా చూపిస్తున్నారు చూడండి వీళ్లకు. ఉన్నే 5-6 రాష్ట్రాలల్లా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే మరి డబ్బులు ఉండాలి. ఈ డబ్బుల విషయంలో మరి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. అభివృద్ధి చెందాలంటే చెందుతుంది, కానీ రాష్ట్రంలో చూడండి ఈ రోజు ఉపాధి అనేది ఉండాలండి. ఇప్పుడు ఉన్న ఉపాధి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని చూడండి నిర్వీర్యం చేసేసారు. మరి మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ నిధులు నియామకాలను తెచ్చుకున్నాం. నియామకాల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో ఈ రోజు చూడండి, అందులో ప్రతి సంవత్సరానికి 100 రోజులు మన ఉపాధి కల్పించాలన్నట్టుగా ఉద్దేశంతో మా సోనియా గాంధీ గారు ఒకసారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం విజిట్ చేసినప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పరిశీలిస్తే మా అనంతపూర్ లో తాళాలు వేసి బయటికి మైగ్రేట్ అయిపోయింది పబ్లిక్. ఏంది ఈ విధంగా ఉందంటే ఇక్కడ ఉపాధి లేదని చెప్తే ఆమె ఒక మంచి దృక్పథంతో, ఆమె వేరే దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి అయినా కూడా మన మహాత్మా గాంధీ గారి పేరు మీద గ్రామీణ ఉపాధి హామీ పథకం పెడితే ఈ రోజు ఆ పథకాన్ని పేరు మార్చి వికసిత్ భారత్ రామ్జీ అని పెట్టింది. సరే, రామునికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మేము అందులో మన భారతదేశంలో 116 కోట్లు హిందువులు ఉన్నారు, మేము పెట్టడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఆ పథకాన్ని తూటుపొడుస్తూ ఇప్పుడే ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. దేశంలో దాదాపుగా 100 కోట్ల యూత్ ఉన్నారు, 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. మరి మోడీ గారు వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలనుకున్నారు? మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇప్పటికీ దాదాపుగా 11 సంవత్సరాలు అయిపోయింది, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అదే విధంగా 15 లక్షల రూపాయలు బ్యాంకులలో వేస్తాడు, అది లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి రామ్జీ పథకాన్ని ఇంతకు ముందు దాదాపుగా 28 పనుల మీద మనం పనిచేసేటోళ్ళం. ఈ రోజంట 4-5 వాళ్ళు డిసైడ్ చేసిన పనులు చేయాలంట. అదే విధంగా అక్కడ వాళ్లకు మరి ఇది ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఇప్పుడు ఇది అదానికో అంబానీకో మధ్యవర్తిని ఒప్పచెప్తారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా దాదాపుగా 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో పనులు ఎక్కడుంటాయండి. దీని ద్వారానే ప్రజలు దాదాపు మన రాష్ట్రానికి 3,500 నుంచి 500 కోట్ల రూపాయలు వచ్చేది మన రాష్ట్రానికి. ఈ రోజు రాష్ట్రం అంట దీన్ని విడగొట్టి కేంద్రం నుంచి ఇచ్చే పనులలో రాష్ట్రం 40% పెట్టాలంట, కేంద్రం 60% పెడుతుందంట. రూపాయి ఇస్తే అందులో రాష్ట్రానికి 40%, 40 రూపాయలు ఇవ్వాలంట. అదే విధంగా ఈ పాయింట్స్ ఇందాక బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఎట్ ద ఎండ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అంటే కూడా ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరుగుతుందంటే ఇందాక శ్రీనివాస్ గారు ఒక మంచి పాయింట్ అన్నారు. కార్పొరేషన్లు పెంచుతారా, మీరు ఎన్ని పంచాయతీలు పెంచుతారా, కార్పొరేషన్లు పెంచుతారా సంబంధం లేదా, 1200 ఉండండి, 1300 ఉండండి, ఎన్నెన్నో పెంచండి. ఎట్ ద ఎండ్ అవి మంచి విషయమే, కానీ వాటికి సంబంధించి పాలన ఉంటుందా? మీరు డెవలప్మెంట్ నంబర్లు పెంచుతున్నారు కానీ వాటికి సంబంధించి డెవలప్మెంట్స్ జరగట్లేదు అనేది. అంతెందుకు మన హైదరాబాద్ లోనే ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే కూడా అన్ని ప్లేసెస్ లో ఫుల్ ప్లేజ్డ్ గా డెవలప్మెంట్ లేదు. మళ్ళీ మీరు కార్పొరేషన్లని మున్సిపాలిటీలని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ లెక్కను చూస్తే మీరు అసలు పాలన ఏ రకంగా చేస్తారు అనేది కూడా వాళ్ళ క్వశ్చన్. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. తప్పకుండా అండి. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీలలో దాదాపుగా 138 మున్సిపాలిటీలో 2,780 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు 2 సంవత్సరాలలో మా ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చూడండి గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా మన రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ దాదాపుగా 2 కోట్ల ప్రజలు ఇక్కడనే నివసిస్తున్నారండి. మరి 2 కోట్ల మౌలిక సదుపాయాల కోసం ఈ రోజు మూసి ఉంది.
మూసీ పునరీకరణ కోసము మన దగ్గర ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో మన కిషన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మూసీ రివర్ ని పునరుద్ధరించడం కోసము మరి ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఉందని, రాష్ట్ర ప్రేమికులుగా ఉండాలంటే రాష్ట్రానికి కూడా మరి ఎంపీలుగా పనిచేసినప్పుడు 8 మంది ఎంపీలను ఇచ్చారు ఇక్కడ రాష్ట్రంలో. ఇచ్చినప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి జితేందర్ గారు. నేను ఒకటే మాట అన్నాను, మున్సిపాలిటీ ఉన్నదాన్నే మనం సరిగా చూసుకోవట్లేదు, ఇంకా కొత్త వాటిని చేస్తే వాటికి సంబంధించి మీరు పాలన ఏ రకంగా చేస్తారంటే మీరు మళ్ళీ ఎంపీలు వాళ్ళ సైడ్ వెళ్తున్నారు. సో నాకు డైరెక్ట్ ఫండ్స్ రావాలి కదండి, డబ్బులు రావద్దా? డబ్బులే కదా మొత్తం కావాల్సింది. అభివృద్ధి చెందాలంటే ఎక్కడి నుంచి చెందుతుంది? డబ్బులు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇంత కొత్త ఉన్నట్టుగా మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్లు ఫండ్స్ రాందే మీరు వెళ్ళిపోతారా? ఫండ్స్ చూడండి, డబ్బు కావాలి కదండి అభివృద్ధి చెందాలంటే. మరి డబ్బు వద్దా? చూడడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుపోతుంది, అక్కడ నుంచి డబ్బులు తీసుకురారంటే మరి ఎట్లా అభివృద్ధి చెందుతుందండి? అభివృద్ధి చెందాలంటే డబ్బులు రావాలి కదా. కేంద్రంలో మేము ఉన్నంత వరకు మంత్రులు ఉంటాము, ఎంపీలు ఉంటాం అంటే మరి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఉన్నటువంటి డబ్బులు ఇప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు రాలేదండి 2 సంవత్సరాలలో. ఇంకో 1,00,000 కోట్లు ఇవ్వలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు. ఎట్లా చెందుతుంది? పెండింగ్ అట్లా ఉంచదు. మాట్లాడినప్పుడు మాట్లాడు నువ్వు. కేంద్రం నుంచి తీసుకెళ్లిపోతున్నట్టు నిధులు అభివృద్ధి చెందాలంటే కేంద్రం రిటర్న్ ఇవ్వాలి కదా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ లే ఉంటున్నారు. దాదాపుగా సగం మంది రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళు సగం మంది ఇక్కడనే నివసిస్తున్నారు. వీళ్ళ కోసం మౌలిక సదుపాయాల కోసము కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో నిధులు ఉన్నాయి. ఇప్పుడు విభజన హామీలు ఉన్నాయి, రకరకాల ఫండ్స్ ఉన్నాయి. ఏ ఒక్క కోణాన కొన్ని తప్ప ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు పనిచేసిన పాపం 10-11 సంవత్సరాలల్లా మరి రావాల్సినటువంటి డబ్బులు రాకుండా అభివృద్ధి చేయాలి ఎట్లాంటి. మరి బీఆర్ఎస్ సోదరుడు చెప్తున్నాడు, మరి సర్ఫేస్ గా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల పాలు చేసిండ్రు. ఈ రోజు వడ్డీలకే 6,500 కోట్ల రూపాయలు కట్టేటట్టుగా చేసిండ్రు. మరి ఎక్కడైతుందండి? ఇప్పుడు ఆయన పదే అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పైందని చెప్పిండ్రు. అవి ఒక తీసుకుపోయి ఒక కాళేశ్వరను ఆ వాటర్ కో దేనికో కాదండి, సమాంతరంగా అన్ని రకాలుగా జరగాలి. 2 బేసిన్లు నదులు ఉన్నాయి ఇక్కడ అక్కడ, అవి అభివృద్ధి చెందకపోయాయి. మరి ఇప్పుడు కేంద్రం నుంచి మొట్టిగాలి ఎప్పుడు కూడా చూసినా కూడా వివక్ష చూపించబట్టే, రూపాయి తీసుకెళ్లి 30 పైసలు కూడా ఇవ్వకపోతే, వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్రాలనేమో డబ్బు తీసుకొని ఇవ్వటే. అభివృద్ధి చెందాలంటే ఎట్లా చెందుతుందండి? ఇవ్వాలి కదా, వీళ్ళందరూ పనిచేయాలి కదా, ఎంపీలు కూడా పనిచేయాలి కదా. రామరెడ్డి గారు రాజు గారు అప్పటి నుంచి అలాగే ఉన్నారు, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. రాజు గారు మూసీ గురించి 32% ఇస్తే మేము 42%. రామరెడ్డి గారు ఒక్క నిమిషం, రాజు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం రాజు గారు. వీళ్ళకు కావాల్సింది ఒక్కటేనండి, ఈ 2 సంవత్సరాలల్లా కనీసం నేను చూస్తాండి, పొద్దున్న లేస్తే పేపర్ చూస్తాను, 48 మంది కార్పొరేటర్లు గెలిచిండ్రు. గ్రామ పంచాయతీలు అయితే 700కే పడిపోయారు. వీళ్ళు ఏమైతుంది వీళ్ళతోటి? కానీ వీళ్ళు ఏమి మాట్లాడితే మళ్ళీ మీకే ఫైర్ బ్రేక్ అవుతుందండి. ఎందుకంటే కూడా బ్యాక్ ఫైర్ కాకుండా చూసుకోండి మీరు మాట్లాడినప్పుడు. ఎందుకంటే